అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చిట్టి చిట్టి మినపట్లండి. ఇవి చిన్న సైజులో వేసుకుంటాము అట్లు. ఇవి కొంచెం మందంగానే వేసుకుంటాము. ఇది రాత్రి రుబ్బి పెట్టుకుంటున్నాను. గ్లాస్ మినపప్పుకి 1 గ్లాసున్నర బియ్యం వేసి రుబ్బి పెట్టాను. తెల్లారికి చక్కగా పొంగుతుందండి. అలాగే దీనికి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాము. తినేవాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కలర్ఫుల్గా ఉంటుందని. ఇవి మార్నింగ్కి ఇలా పొంగి ఉంది కదండి పిండి, ఇప్పుడు చాలా మెత్తగా దూదులల్లే వస్తాయండి. ఇది నేను కొంచెం వెడల్పు దానిలో వేసాను. అదే గనక ఇరుకు దాంట్లో వేస్తే పైకి వచ్చేస్తుంది. ఇలా దీనిలో ఉప్పు రాత్రే కలిపి ఉంచుకోవాలండి, కొంచెం పులుపుదనం కోసం. కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి పిండిని. మనకి చాలా స్మూత్గా వస్తాయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. తర్వాత వేడయిన తర్వాత చిన్న చిన్నగా మనం ప్యాన్ సైజును బట్టి నేనైతే 4 వేస్తున్నానండి. ఈ చిన్న చిన్నగా వేసుకుంటాము, చిట్టి చిట్టి అట్లు అంటారు. పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి కదండి ఇలా ఉంటే. ఇప్పుడు కొంచెం ఈ అట్టు ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కాలిన తర్వాత వేయాలి ఆయిల్ అనేది. ఈ ఉల్లిపాయ వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసి దీని మీద ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఇది చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా స్మూత్గా కూడా వస్తాయి. ఆయిల్ ఇలా పైన వేసుకుని రెండో వైపుకి కూడా తిప్పుకోవచ్చండి, లేదంటే కనుక అలా అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మరోవైపుకు తిప్పుతున్నానండి. ఈ చిట్టి చిట్టట్లు ఇలా తెల్లగానే ఉంటాయండి, కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అంతేను. అవి ఉల్లిపాయ కొత్తిమీర కూడా అంత ఎక్కువగా విడిపోదండి, దాన్నే ఉంటుంది. ఇంకా మనకి ఇష్టం ఉంటే కనుక క్యారెట్ బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి. నేనైతే ఉల్లిపాయ అలాగే కొత్తిమీర వేస్తున్నానండి. అవి తీసిన తర్వాత మరోసారి వేసాను. ఇవి అప్పుడప్పుడు పిల్లలకి కూడా కలర్ఫుల్గా ఉండాలి పిల్లలకి అని, హెల్త్ పరంగా చూసుకున్నా కూడా కొంచెం మందంగా వేస్తాం కదండి. మినపప్పు హెల్త్కి మంచిది. అలాగే ఉల్లిపాయ కూడా చలవ చేస్తుంది అంటారు కదండి. అట్లో తింటే పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా వేస్తున్నాను. ఇది రెండోసారి వేస్తున్నానండి. వీటిని చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి. ఇలా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు, వారిలో నేను కూడా ఒకదాన్ని అవ్వాలనుకుంటున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే వేసుకుని డిఫరెంట్గా ఉంటాయండి. ఇలా దోశల్లో చాలా రకాలు వేసుకుంటారు కదా, అలాగే అట్లు కూడా ఇలా వేస్తారు. ఇదివరకు అమ్మ వాళ్ళు అయితే మట్టి ప్యానాలు కూడా ఉండేవండి, ఇలా వేసేవాళ్ళు, చాలా బాగుండేయండి. ఇలా ఒక్కొక్కటి వేసిన తర్వాత తీసేస్తున్నాను. మనం వేసుకుంటామంటే ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాము. బాబు నేనేను కదా, ఇప్పుడు 2 సార్లు వేసాను ఇలాగా. ఇంకా మళ్ళీ ఇంకొకసారి వేస్తాను. ఈ అట్లు వేసి ఉంచినా కూడా ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటాయండి. ఈ మెత్తగా చాలా స్మూత్గా ఉంటాయండి ఈ అట్లు అనేవి. మినప్పిండి అలాగే 1 వంతు అయితే కనుక 1 గ్లాసు మినప్పిండికి 1.5 గ్లాసు బియ్యం వేసుకోవాలి. కనీసం 5 గంటలన్నా నాననేయాలండి పప్పు బియ్యాన్ని కూడాను. ఇది నేను పొట్టుపప్పుతోనేనండి చేసింది. చాలా మెత్తగా వస్తాయండి ఇవి. ఈ అట్లు అనేవి ఇలా ఉంటాయి, మనం అట్ల తద్దకి వేసుకునే అట్లు మాదిరిగానే ఉంటాయి. కొంచెం ఆయిల్ పై కనిపిస్తుంది కానీ రుచి బాగుంటాయండి, అంత ఎక్కువేం కాదు. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి చిట్టి చిట్టి మినపట్లు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.